చేవెళ్ల మండలం మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఇక పోలీసులతో కలిసి బాధితుల ప్రాణాలు కాపాడడం కోసం ప్రయత్నం చేశారు. ఎంతో కాలంగా రోడ్డు మరమ్మతులు చేయాలని అడిగిన అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక సీఎంతో పాటు మంత్రులు కొందరు రోజు ఇదే రూట్లో ప్రయాణం చేస్తారని, అయినా బీజాపూర్ రహదారిని గాలికి వదిలేశారంటున్న మీర్జాగూడ స్థానికులతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. చేవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. మరి ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్తారు? ప్రత్యక్షంగా చూసినటువంటి స్థానికులు ఉన్నారు, సహాయక చర్యల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ప్రత్యక్షంగా ఏం చూశారు, అసలు ఎట్లా కనిపించింది, సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడే తెలిసింది సార్. మేము త్వరతగతిన వచ్చేసినాము. వచ్చేసరికి మాకు ఏం కనిపిస్తలేవు. మొత్తం కంకర్ ఉన్నది, బస్సులు ఉన్నది, అందులో కొంతమంది బయటికి దిగి మొత్తుకుంటూ ఏడుస్తున్నారు. ఇక పోలీసు వాళ్ళకి, స్థానిక పోలీసు వాళ్ళకి అప్పుడు మేము వచ్చేటానికి వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అప్పుడే వస్తున్నారు. వచ్చి జేసీపీ వాళ్ళు వెంబడి తీసుకొని వచ్చారు. తీసేసరికి వాళ్ళు అప్పటికే వాళ్ళు కూపిరాడక కంకర ఏదైతే ఉందో అది ఆ కంకర వాళ్ళ మీద పడడం వలన మొత్తము ప్రమాదం కంకర మొత్తం అలా ఇప్పటి వరకు శవాలు తీయడం జరిగింది సార్. వాళ్ళు చాలా మంది బాధాకరం సార్. ఒక సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళే కాన్వాయ్ సార్ ఇది. డైలీ డే బై డే కంపల్సరీ స్పీకర్ వెళ్తారు సార్, ఇదే మార్గంలో వెళ్తాడు. అన్ని బండ్లు పక్కన ఆగుతాయి సార్. మనకు ఇంతకు ముందు చేసిన మన సబితా ఇందరెడ్డి కూడా కూటవే దూరంలో సార్ మన వాళ్ళ గ్రామము. ఆలూరు ఘటన జరిగి కూడా సంవత్సరం కూడా అయితే లేదు సార్. ఆలూరు ఘటన ఏంటి బస్ ఎక్కి మన ఆ రోజు వాళ్ళు రోజు వచ్చారు సార్. వాళ్ళంతా ఒకటే సార్. వాళ్ళు స్థానికులు ఏం చేశారో కానీ ఈ రోజు మా ఊరు సర్పంచ్ సార్ ఇదే దామర్గీత గట్టి దగ్గరనే చనిపోయిన ఆయన. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రోజు ఎంతో మంది కాల్ చేసి తిరగొట్టుకుని మా ఊళ్ళో ఇంచుమించు ఒక 20 నుంచి 30 మంది వెళ్తారు ఈ రోడ్డు మీద. చాలా సీరియస్గా, ఎందుకంటే ఆ రోజు సీతక్క గారు ఏం చెప్పారు సార్ అంటే, మేము ధర్నా కూర్చుంటే మీకు త్వరతగతిన మీకు ఈ రోడ్డు మార్గాలు ఏవైతున్నాయో మీకు తొందరగా తీరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వచ్చేటప్పుడు చూసాము, కనీసం ఒక డివైడర్ కూడా కనిపించట్లేదు. అంటే ఎప్పటి నుంచి కనీసం మరమ్మతులు లేవు, ఏం లేవు సార్. మరమ్మతుల కోసం అని ఇప్పుడు స్థానిక పోలీసులు అడగాను సార్. వాళ్ళ రికార్డ్ ప్రకారం 100కు ఎన్నిసార్లు డయల్ చేసారో అడగాను సార్. 100 మంది ఉన్నారు సార్. అట్లా ఊళ్ళ కాల్ చేసి తిరగొట్టుకున్న వాళ్ళు అయితే 100 మంది ఉన్నారు సార్. అంటే ఒక వికలాంగుల కింద వాళ్ళని ఎంత మందిని చేరుస్తుందో ఈ రోడ్ అంటే అంత మందిని చేరుస్తుంది సార్. చాలా బాధాకరం. ఒక గుల్బార్గా, ఒక యాదగిరి, ఇక్కడ స్టేడియం వెళ్ళే మార్గం సార్ ఇది. పక్క రాష్ట్రాలకు, మహారాష్ట్ర వెళ్ళే మార్గం సార్ ఇది. ముఖ్యంగా సొంత నియోగమైన రేవంత్ రెడ్డి గోడంగల్ వేయ మార్గం ఇది. మన అసెంబ్లీ స్పీకర్ మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు వెళ్ళే మార్గం కూడా సార్. వాళ్ళకి తెలుసలే సార్ బాధ ఏంది అనేది. ప్రతిరోజు వెళ్తారు కదా సార్. గుంతలు ఇవన్నీ వాళ్ళకి తెలుసు కదా సార్. ఆర్ఎండి వాళ్ళకి చెప్పించి రోడ్డు విస్తరణ పనులు అది ఏమైందో జరిగిందో కానీ గుంతలు రోడ్డు సాఫీగా జరిగితే ఈ సంఘటన జరగకపోయేది కదా సార్. చిన్న చిన్న గుంతలు తప్పించబోయి వాళ్ళ ప్రమాదాలు ఎక్కువ అయిపోతుంది సార్. మనం కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే వచ్చింది సార్. ఆయన కూటవే దూరంలో ఈయనే ఉంటాడు సార్. ఆయనకు మనకు 9:30కు వచ్చింది సార్. ఈయనే ఉంటాడు. ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సార్. మన ఎమ్మెల్యే గారి ఎక్కువ దూరం కూడా ఇక్కడనే ఉన్నది సార్ మన ఎమ్మెల్యే గారి. ఎందుకంటే మేము ప్రభుత్వాన్ని కూడా అధికారులను కోరుకునే సార్ అంటే మాకు ఏ ప్రభుత్వం మీద ఎవరి మీద వ్యతిరేకత లేదు సార్. ఏంటంటే త్వరితగతిన ఈ పనులు అయితే ప్రారంభించి మా అమ్మ క్షేమంగా మా ఇంటికి పోయే ఒక దారి చూపించాలని మా యొక్క మనవి సార్. మీరు చూసారు కదా, హెల్పింగ్ కూడా చేశాం సార్. మా లోకల్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మేము వచ్చినాం సార్ ఇక్కడే మా దగ్గర ఖానాపూర్ గేట్ వచ్చే వరకు యాక్సిడెంట్ జరిగింది. బస్సు నుండి దిగుతురు. దిగినాక వాళ్ళు దిగినాక మేము ఆల్రెడీ లోపలికి వచ్చేసాం. అప్పటికి పోలీసు వాళ్ళు వచ్చినా సార్. నేను టిప్పర్ ఏమైంది సార్, టిప్పరు బస్కు అపోజిట్ టిప్పర్ వెళ్ళి బస్సులో ఆల్రెడీ కొంచెం వెళ్ళిపోయింది సార్ లోపలికి. అప్పుడు తర్వాత టిప్పరే బస్సు సైడ్ వెళ్ళిపోయింది. టిప్పర్ ఆల్రెడీ లోపలికి వెళ్ళింది. ఆ టిప్పర్ డ్రైవర్ను లాస్ట్కి చూసాము. ఫస్ట్ ఆర్టీసీ డ్రైవర్ను ఇట్లా చూడలేము. అందరు దిగిపోయినాక ఒక 3 డెడ్ బాడీలు తీసిన తర్వాత ఆర్టీసీ డ్రైవర్ని దించాము. డ్రైవర్ని దించాక మిగతా వాళ్ళందరినీ మేము మా చుట్టుపక్కల వాళ్ళ జేసీబీలు వచ్చినాయి. అందరం కలిపి హెల్ప్ చేసి బయటికి లాగినాక లాస్ట్కి అంతా క్లీన్ అయినాక ఒక కంకర్ మొత్తం క్లీన్ అయింది అనుకున్నాం. ఒక డెడ్ బాడీ అనేది దాంట్లో కంకర్లా ఆల్రెడీ జేసీబీ సాయంతో బయటికి వెళ్ళేసాం. లాస్ట్కు టిప్పర్ డ్రైవర్ని గిట జేసీబీ సాయంతో తీసి అక్కడ పంపించింది. మా లోకల్ జేసీబీ వాళ్ళు ఒకటి, లోకల్ పబ్లిక్ ఒకటి, రోడ్డు పైన వెళ్ళే వాళ్ళందరూ హెల్ప్ చేసారు. మేము పోలీసు వాళ్ళు అందరి సహకారంతో మేము హెల్ప్ చేసాం. 7:30కి యాక్సిడెంట్ అయింది. మేము వచ్చినాము 7:45కి వచ్చినాము. అప్పటికల్లా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్. 6-6:30 తప్పుడు వచ్చింది. మళ్ళీ ఇక్కడ మేడ్చవడము తప్పుడు అయింది. అప్పటికి మేము అందరూ అది అంత ఇష్టకాలం పోలీసు వాళ్ళు వచ్చినా కానీ అందరూ చేసాను శంకర్ చేసాను. దీన్ని పట్టించుకుంటూ లేదు సార్. ఏ ఎమ్మెల్యే కాదు, ఏ మంత్రి కాదు, ఎవరు పట్టించు. రోజు ఒకరి దగ్గర అవుతారు, రోజు ఒకరు మరి వాళ్ళకి ఇటకెళ్ళే పోతారు. మరి ఎందుకు వాళ్ళకి ఇంత పట్టింపు? అది నేనేమన్నా ఆయన పోతాడు, ఈయన పోతాడు, అందరు పోతారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కూడా 2 నిమిషాలు ఒక గెలిచాం 2 నిమిషాలు మాట్లాడగా మరి ఎట్లా సార్ ఏం చెప్పారు? వాళ్ళు మా ఎమ్మెల్యే 3 మార్లు గెలిచి
వచ్చి ఏమయ్యా ప్రజలను దువ్వన్నా దెంకపోతుంది దొంగలేక ఇది న్యాయమా అది ఆగలేదు మరి అప్పుడు ప్రజలు ఎంత దిగుతావు ఓట్లు అప్పుడు ఎంత దిగుతావు వెయ్యి అంటారు అప్పుడు మరి ఇప్పుడు గుర్తువారా నువ్వు కొడుకు వాళ్ళు చాలా 2 నిమిషాలు రాలేదు సార్ గిక్కను ఆయన నిజపేట. సో అది వాస్తవానికి ఓట్ల సమయంలో మీరంతా మా వాళ్లే అనుకుంటూ మేము అభివృద్ధి పనులు చేస్తామంటూ ఊదరగొడుతూ 24 గంటలు మా చుట్టూ తిరిగేటువంటి అధికారులు కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లను పట్టించుకున్నటువంటి పాపాన లేదు. గత కొన్నేళ్ల నుంచి కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. గతంలో ఎన్నో ఇన్సిడెంట్స్ అనేవి చోటు చేసుకున్నా సరే కనీసం డివైడర్లు కూడా ఏర్పాటు చేయలేదు. దీని కారణంగానే ఇవాళ ఇంత పెద్ద ప్రమాదం జరిగినట్టు కూడా స్థానికులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపున ఖచ్చితంగా ఎవరైతే చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించి వారి ఆసూకీని కనుగొనాలి. అలాగే ఇటువంటి ఘటనలు అనేవి మరలా జరగకుండా ఇమీడియట్గా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ భరత్తో రత్నకుమార్, మిర్జాగూడ నుంచి.